ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ పై అమెరికా ప్రభుత్వం కేసు వేసింది. స్మార్ట్ ఫోన్ విపణిలో ఈ సంస్థ అక్రమంగా గుత్తాధిపత్యం సాధిస్తోందని ఆరోపించింది. ఫలితంగా కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పతనమయ్యాయి. యాపిల్ తన ఏకపక్ష విధానాలతో గుత్తాధిపత్యం సాధించి పోటీ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని దావాలో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. తద్వారా ధరలను కృత్రిమంగా పెంచుతోందని పేర్కొంది. ఫలితంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతుందని తెలిపింది. న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో అగ్రరాజ్య జస్టిస్ డిపార్ట్మెంట్ వేసిన ఈ దావాలో 15 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతకం చేశాయి. ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న గూగుల్, మెటా, అమెజాన్ సరసన తాజాగా యాపిల్ కూడా చేరింది. యూరోప్ లోనూ ఈ ఐఫోన్ తయారీ కంపెనీపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో యాపిల్ షేర్లు పతనమయ్యాయి. దాదాపు 4.1% మేర నష్టాల్లోకి జారుకున్నాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే $113 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 9.41 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. ఈ ఏడాది కంపెనీ షేర్ విలువ 11% వరకు కుంగటం గమనార్హం. $3 ట్రిలియన్ సంపదతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ నిలిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వ దావాను యాపిల్ కొట్టిపారేసింది. అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపింది. ఇలాంటి చర్యలతో ప్రభుత్వం ప్రమాదకర సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని ఆరోపించింది. ప్రజల కోసం రూపొందిస్తున్న సాంకేతికతల అభివృద్ధి ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని పేర్కొంది. ఇలాంటి దావాలు యాపిల్ ఉత్పత్తులు మార్కెట్లో నెలకొల్పిన ప్రమాణాలకు ముప్పు తలపెడతాయని అభిప్రాయపడింది. వీటిని సమర్థంగా ఎదుర్కొంటామని వెల్లడించింది.